మన శరీరానికి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని ఇచ్చి మనం నడవాలన్నా కూర్చోవాలన్నా మన దైనందిన పనులను సునాయాసంగా చేసుకోవాలన్నా లోపల ఉన్న ఎముకల గూడే ఆధారం. కాని ఈ రోజుల్లో చాలామంది 30 ఏళ్లు దాటకముందే నడుము నొప్పెనో మోకాళ్ల నొప్పులనో బాధపడుతున్నారు. కింద కూర్చుని పైకి లేవాలంటే ఏదైనా ఆధారం వెతుక్కుంటున్నారు. నడిచేటప్పుడు లేదా మోకాళ్లు వంచినప్పుడు వింతైన శబ్దాలొస్తున్నాయి. మనం ఏమనుకుంటామంటే వయసు పెరగడం వల్ల ఇవన్నీ సహజమేలే అని లైట్ తీసుకుంటాం. కానీ మెడికల్ సైన్స్ మరియు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సరికొత్త పరిశోధనలు చెబుతున్న నిజమేంటంటే మీ ఎముకలు లోకల నిశ్శబ్దంగా ఎవ్వరికీ తెలియకుండా గుల్లగా మారిపోతున్నాయి. దీనినే వైద్య పరిభాషలో ఆస్టియోపోరోసిస్ లేదా ఆస్టియోపీనియా అంటారు. ఇదొక సైలెంట్ కిల్లర్ లాంటిది. లోపల ఎముక ఎంత బలహీనంగా మారిపోయిందో బయటకు అస్సలు తెలియదు. ఒక్క చిన్న దెబ్బ తగిలితే తప్ప అది విరగదు. మరి ఆధునిక కాలంలో ఇంత చిన్న వయసులోనే ఎముకలు ఎందుకు విరిగిపోతున్నాయి? దీని వెనక ఉన్న అసలు కారణాలేంటి? కేవలం పాలు తాగితేనే ఎముకలు బలంగా ఉంటాయా, లేక మనం తెలుసుకోవాల్సిన సరికొత్త సైన్స్ ఇంకేదైనా ఉందా? ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సాధారణంగా ఎముకల బలం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది కాల్షియం. అవును, మన ఎముకల నిర్మాణంలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. చాలామంది రోజువారీగా కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు తింటున్నా లేదా డాక్టర్లు రాసిచ్చిన కాల్షియం టాబ్లెట్లు వాడుతున్నా కూడా వారి ఎముకల సాంద్రత ఎందుకు పెరగడం లేదు? దీనిపై హార్వర్డ్ యూనివర్సిటీతో పాటు పలు అంతర్జాతీయ వైద్య సంస్థలు చేసిన పరిశోధనల్లో ఒక సంచలన నిజం బయటపడింది. మనం తీసుకునే కాల్షియం నేరుగా వెళ్లి ఎముకల్లో కూర్చోదు. అది ఎముకలకు చేరాలి అంటే శరీరంలో ఒక లీనియర్ చైన్ మెకానిజం జరగాలి. మన రక్తంలో ఉన్న కాల్షియంను ఎముకల్లోకి నెట్టడానికి విటమిన్ D3 మరియు విటమిన్ K2 అనే 2 కీలకమైన పోషకాలు అవసరం. ఒకవేళ మీ శరీరంలో విటమిన్ D3 లేకపోతే మీరు ఎంత కాల్షియం తిన్నా అది మీ ప్రేగులలో అస్సలు అరగదు, రక్తంలోకి శోషించబడదు. పోనీ విటమిన్ D3 ఉండి విటమిన్ K2 లేదనుకోండి, అప్పుడా కాల్షియం రక్తంలోనే ఉండిపోయి ఎముకలకు వెళ్లకుండా గుండె ధమనులలో లేదా కిడ్నీలలో పేరుకుపోయి కిడ్నీ స్టోన్స్గానో గుండె జబ్బులుగానో మారుతుంది. అంటే ఎముకల బలానికి కేవలం కాల్షియం మాత్రమే సరిపోదు. దానితో పాటు విటమిన్ D3, విటమిన్ K2 మరియు మెగ్నీషియం కూడా సమానంగా అవసరం. ఈ 4 కలిసితేనే ఎముక ఇనుము కంటే గట్టిగా మారుతుంది. మరి ఈ పోషకాలన్నీ పొందడానికి మనం మార్కెట్లో దొరికే ఖరీదైన సప్లిమెంట్లుగానీ విదేశీ నట్స్గానీ కొనాలా అంటే అస్సలవసరం లేదు. మన చుట్టూ ఉన్న అతి తక్కువ బడ్జెట్ ఆహారాల ద్వారానే వీటిని 100% మన శరీరానికి అందించవచ్చు. ఆ చౌకైన అద్భుతమైన ఆహారాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది అవిసెగింజల గురించి. వీటిని ఇంగ్లీష్లో ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. మన కిరాణా షాపుల్లో కేవలం 30–40 రూపాయలకే 100 గ్రాములు దొరుకుతాయి. చాలామందికి తెలియని విషయమేంటంటే ఎముకల లోపల కొల్లాజెన్ అనే ఒక ప్రోటీన్ నెట్వర్క్ ఉంటుంది. ఇది ఎముకలకు ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. ఈ కొల్లాజెన్ సరిగ్గా ఉత్పత్తి అవ్వాలన్నా, ఎముకల్లో ఇన్ఫ్లమేషన్ అంటే వాపులు తగ్గాలన్నా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం. అవిసెగింజల్లో ఈ ఒమేగా 3 అద్భుతంగా ఉంటుంది. రోజూ ఒక చెంచా అవిసెగింజలను లైట్గా వేయించి పౌడర్ చేసుకుని కూరల్లోనో లేదా మజ్జిగలోనో కలుపుకుని తాగితే ఎముకల మధ్య ఉండే జిగురు తగ్గిపోకుండా ఉంటుంది. రెండవ అతి ముఖ్యమైన చౌకైన ఆహారం నువ్వులు. కాల్షియం అనగానే మనకు పాలు గుర్తొస్తాయి. కానీ సైంటిఫిక్ డేటా ప్రకారం 100 గ్రాముల ఆవుపాలలో దాదాపు 120 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటే, అదే 100 గ్రాముల తెల్ల లేదా నల్ల నువ్వులలో ఏకంగా 970 మిల్లీగ్రాముల కాల్షియం ఉంది. అంటే పాలకంటే దాదాపు 8 రెట్లు ఎక్కువ కాల్షియం నువ్వులలో దాగి ఉంది. కేవలం ఒక స్పూన్ నువ్వులను రోజూ తీసుకోవడం వల్ల మీ శరీరానికి కావలసిన కాల్షియం అవసరాలు చాలా వరకు తీరిపోతాయి. నువ్వులను లడ్డు రూపంలోనో లేదా పొడి రూపంలోనో మీ డైట్లో చేర్చుకుంటే ఎముకల సాంద్రత అద్భుతంగా పెరుగుతుందని న్యూట్రిషన్ సైన్స్ స్పష్టం చేస్తోంది. మూడవది, మన ఊర్లల్లో పొలాల్లో చాలా ఈజీగా దొరికే తోటకూర మరియు పాలకూర వంటి ఆకుకూరలు. ఆకుకూరల్లో కాల్షియంతో పాటు మెగ్నీషియం మరియు విటమిన్ K పుష్కలంగా ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు కాల్షియం ఎముకలకు అతుక్కోవడానికి విటమిన్ K ఎంతగానో సహాయపడుతుంది.
తోటకూర వారానికి 2-3 సార్లు వండుకుని తినడం వల్ల ఎముకలు గుల్లబారే ప్రక్రియ పూర్తిగా మందగిస్తుంది. అయితే ఆకుకూరలను వండేటప్పుడు వాటిని ఎక్కువసేపు ఓవర్కుక్ చేయకూడదు. అలా చేస్తే అందులో ఉండే విటమిన్లు నశించిపోతాయి. 4వది రాగులు. దక్షిణ భారతదేశంలో రాగులకున్న చరిత్ర అంతా ఇంతా కాదు. రాగులను ఇంగ్లీష్లో ఫింగర్ మిల్లెట్ అంటారు. తృణధాన్యాలన్నిటిలోకి రాగుల్లోనే అత్యధికంగా కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల రాగుల్లో దాదాపు 350 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. పూర్వకాలంలో మన తాతలు, ముత్తాతలు 80-90 ఏళ్లు వచ్చినా కూడా ఎలాంటి మోకాళ్ల నొప్పులు లేకుండా స్ట్రాంగ్గా ఉండడానికి కారణం వారు రోజూ రాగి సంకటి లేదా రాగిజావ తాగడమే. వారానికి కనీసం 3 సార్లు ఉదయం పూట రాగిజావ తాగడం అలవాటు చేసుకుంటే శరీరానికి కాల్షియం నెమ్మదిగా స్థిరంగా అందుతూ ఉంటుంది. 5వది మన వంటింట్లో ఎప్పుడూ ఉండే సోయాబీన్స్ లేదా మిల్ మేకర్. ప్రోటీన్ లోపించడం వల్ల కూడా ఎముకలు బలహీనపడతాయి. సోయాబీన్స్లో ఐసోఫ్లేవోన్స్ అనే ఒక ప్రత్యేకమైన కాంపౌండ్ ఉంటుంది. క్లినికల్ స్టడీస్ ప్రకారం ఈ ఐసోఫ్లేవోన్స్ మహిళల్లో, ముఖ్యంగా మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయిన స్త్రీలలో ఎముకల అరుగుదలను అడ్డుకుంటాయి. ఎందుకంటే ఆ వయసులో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గడం వల్ల మహిళల్లో ఎముకలు చాలా వేగంగా బలహీనపడతాయి. సోయాబీన్స్ను మీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆ హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఎముకలను కాపాడుకోవచ్చు. ఇక్కడ మనం ఆహారం గురించి ఎంత మాట్లాడుకున్నా మరొక ఉచితమైన, అత్యంత శక్తివంతమైన మూలాన్ని మరిచిపోకూడదు. అదే సూర్యరశ్మి. మన శరీరానికి కావలసిన విటమిన్ D3 కేవలం ఆహారం ద్వారా మాత్రమే పూర్తిగా లభించదు. రోజుకి కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు ఉదయం లేదా సాయంత్రం ఎండలో నిలబడడం వల్ల మన చర్మం స్వయంగా విటమిన్ D3ని తయారు చేసుకుంటుంది. ఈ విటమిన్ D3 లోపిస్తే మీరు ఎంత కాల్షియం రిచ్ ఫుడ్స్ తిన్నా అది వృధాగా విసర్జించబడుతుంది. కాబట్టి రోజూ ఎండలో గడపడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు మనం ఏం తినాలో తెలుసుకున్నాం. కానీ అంతకంటే ముఖ్యంగా ఎముకలను నిశ్శబ్దంగా నాశనం చేసే కొన్ని అలవాట్లను వెంటనే మానేయాలి. చాలామందికి తెలియని షాకింగ్ నిజమేంటంటే మనం తాగే కార్బోనేటెడ్ డ్రింక్స్ లేదా కూల్ డ్రింక్స్లో ఫాస్ఫారిక్ యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్ శరీరంలో ఎక్కువైతే రక్తం యొక్క pH బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఆ బ్యాలెన్స్ని సరిచెయ్యడానికి మన రక్తమే స్వయంగా ఎముకల్లో దాగి ఉన్న కాల్షియంను లాగేసుకుంటుంది. దీనివల్ల ఎముకలు లోపల ఖాళీ అయిపోతాయి. అలాగే అతిగా కాఫీ, టీలు తాగడం వల్ల అందులో ఉండే కెఫీన్ కూడా కాల్షియం శోషణను అడ్డుకుంటుంది. ఎక్కువ మోతాదులో ఉప్పు తినడం వల్ల కూడా కాల్షియం మూత్రం ద్వారా శరీరం నుండి బయటకు కొట్టుకుపోతుంది. కాబట్టి ఉప్పును, జంక్ ఫుడ్స్ను ఎంత తగ్గిస్తే మీ ఎముకలకు అంత రక్షణ ఉంటుంది. చివరిగా, ఎముకల ఆరోగ్యానికి కేవలం కూర్చుని తినడం మాత్రమే సరిపోదు. వాటికి కాస్త పని చెప్పాలి. దీనినే సైన్స్లో వూల్ఫ్స్ లా అంటారు. ఈ నియమం ప్రకారం మన ఎముకలపై ఎంత ఒత్తిడి పడితే అవి అంతగా తమ సాంద్రతను పెంచుకుంటాయి. అంటే రోజూ కనీసం అరగంటపాటు వేగంగా నడవడం, మెట్లు ఎక్కడం లేదా చిన్నపాటి వెయిట్ ట్రైనింగ్ వ్యాయామాలు చేయడం వల్ల ఎముకల కణాలు యాక్టివేట్ అయ్యి మనం తినే ఆహారంలోని కాల్షియంను వేగంగా గ్రహిస్తాయి. చూశారుగా, ఎముకలు బలంగా ఉండాలంటే వేల రూపాయల ఖర్చు అవసరం లేదు. కేవలం సరైన అవగాహన, నువ్వులు, రాగులు, ఆకుకూరలు, అవిసెగింజలు లాంటి చౌకైన ఆహారాలు మరియు కాసేపు ఎండలో నడవడం లాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. మీ 80 ఏళ్ల వయసులో కూడా మీరు ఎవ్వరిపైనా ఆధారపడకుండా మీ కాళ్లపై మీరు స్ట్రాంగ్గా నిలబడగలరు. మరి ఈ రోజు నుండి మీ డైట్లో ఏ ఆహారాన్ని భాగం చేసుకోబోతున్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నిజంగా ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యువన్ మరియు సైంటిఫిక్ హెల్త్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.